హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెసరబ్యాళ్ళతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం నేను 2 గ్లాసెస్ పెసరపప్పు తీసుకున్నా. వీటిని ఒకసారి వాటర్తో వాష్ చేయాలి. తర్వాత వాటర్ యాడ్ చేసి ఒక 4 to 6 అవర్స్ నానబెట్టాలండి. మనం ఎర్లీ మార్నింగ్ వడలు వేసుకోవాలని అనుకుంటే ఓవర్ నైట్ ఇలాగా వాటర్తో సోక్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ అయితే మనకు పప్పు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పప్పును రుబ్బుకుందాం. పప్పును మిక్సీలోనో గ్రైండర్లోనో రుబ్బుకోవచ్చు. బట్ న్యాచురల్గా ఇలాగా గుండు సహాయంతో రుబ్బుకుంటే చాలా పప్పీగా టేస్టీగా వస్తాయండి. ఫస్ట్ అయితే మేము ఇలాగ పెసరబ్యాళ్ళను గుండు సహాయంతో రుబ్బుకున్నాము. ఇలాగా పెసరపప్పునంతా రుబ్బుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్స్, తగినంత ఉప్పు యాడ్ చేసి ఇలాగ రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయొచ్చు. చూడండి, నేనైతే పచ్చి కరివేపాకు యాడ్ చేసాము. ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు టోటల్ పిండినంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పిండిని కలుపుకుంటూ రుబ్బుకోవాలి. మనకు వడల పిండి రెడీ అయింది. ఇప్పుడు వడలు వేద్దాం. ఇలాగ రుబ్బుకున్న పిండిని షేప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా రుబ్బిన పిండిని ఈ విధంగా వడలు వేసుకోవాలి. ఇలాగ వడలు వేసుకున్నాక వీటిని కలుపుతూ డీప్ ఫ్రై చేయాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పఫీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే వడలు రెడీ.